ఏ సినిమాతో అయితే పాన్ ఇండియా ట్రెండ్ కి డోర్స్ తెరుచుకున్నాయో, ఏ సినిమాతో అయితే రెబల్ స్టార్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడో, ఏ సినిమా అయితే ఇండియన్ సినిమా సరాసరి 2,000 కోట్లకి పైగా కలెక్షన్స్ చూసిందో, ఇప్పుడు అదే చిత్రానికి మరో సీక్వెల్ రాబోతోంది. బాహుబలి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 3వ భాగం అనౌన్స్మెంట్ రానే వచ్చింది. సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు బాహుబలి మానియాతో ఊగిపోతోంది. అందుకు కారణం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేసిన బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీలోనే ప్రభాస్ బాహుబలి 3 లోడింగ్ అంటూ హింట్ ఇచ్చాడు. దీంతో బాహుబలి ఫ్యాన్స్ ఒక్కసారిగా సంబరాలు మొదలు పెట్టారు. నిజానికి బాహుబలి వరల్డ్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాధేశ్యామ్ ప్రమోషన్ లోనే చెప్పాడు ప్రభాస్. త్వరలోనే బాహుబలి 3 ఉంటుందని, సీక్వెల్ కు సంబంధించిన స్టోరీ వర్క్ జరుగుతోందని ట్రిపుల్ ప్రమోషన్ లో చెప్పాడు రాజమౌళి. అయితే ఇప్పుడు అఫీషియల్ గా బాహుబలి ది టార్చ్ బేరర్ లో కన్ఫర్మ్ చేసినట్లయింది. బాహుబలి 3ని రాజమౌళి మహేంద్ర బాహుబలి కథ చుట్టూ తెరకెక్కించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. బాహుబలి 1 టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 500 కోట్లు కొల్లగొట్టింది. బాహుబలి 2 ఏకంగా ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దురంధర్ 2 రిలీజ్ వరకు బాహుబలి 2 రికార్డ్స్ పదిలంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సిరీస్ వసూళ్లు 2,000 కోట్ల పైనే ఉన్నాయి. ఇప్పుడు సీక్వెల్ వస్తే ఈ రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయం. వారణాసి తర్వాతే రాజమౌళి బాహుబలి 3ని పట్టాలెక్కిస్తాడా లేక మరింత సమయం తీసుకుంటాడా? మరోవైపు ప్రభాస్ చేతిలో చాలా చిత్రాలున్నాయి. ఫౌజీ, కల్కి 2, స్పిరిట్, సలార్ సీక్వెల్ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత రాజమౌళితో ప్రభాస్ బాహుబలి 3 కోసం చేతులు కలుపుతాడా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.